రాముడు గంగాదేవి కిందికి ఏ విధంగా వచ్చిందని విశ్వామిత్రుడిని అడుగుతాడు. విశ్వామిత్రుడు సంక్షిప్తంగా చెప్పినా కూడా రాముడు తృప్తి చెందక మళ్ళీ మళ్ళీ పలుమార్లు అడిగి చెప్పించుకున్న ఘట్టం గంగావతరణ ఘట్టం అనమాట. అయితే ప్రపంచంలో ఎన్ని సరస్సులు, ఎన్ని నీళ్లు, ఎన్ని ఒక అందమైన సరస్సులు, అందమైన నదులు ఉన్నప్పటికీ కూడా అత్యంత పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన, మన పాపాలన్నిటినీ కూడా సంహరించే శక్తి ఒక్క గంగాదేవికి మాత్రమే ఉంది. ఆ గంగాదేవి ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంది అన్నమాట. అయితే ఆ గంగా నది కిందికి ఏ విధంగా వచ్చింది, సముద్రాలు ఏ విధంగా వచ్చినాయి, భూకంపాలు ఎందుకు వస్తాయి, అసలు మనం వివాహం ఎందుకు చేసుకోవాలి, ఎందుకు సంతానం పొందాలి, అసలు ఈ గంగా అవతరణ ఘట్టం విన్నంత మాత్రం చేత పితృదేవతలు సంతోషపడతారనమాట. అయితే ఈ పితృదేవతలు అంటే ఎవరు అంటే, మన వంశంలో సంతానం కలగాలన్నా, మన వంశంలో పుత్ర సంతానం కలగాలన్నా కూడా వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనకి సంతానం కలుగుతుందన్నమాట. గంగాదేవి కోసం భగీరథుడు ఎందుకంతగానం ప్రయత్నం చేసిండు, ఎందుకంత విపరీతమైన తపస్సు చేసి గంగాదేవిని కిందికి తెచ్చిండు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీరామ్.